ఓఫీర్ అన్న బీజేపీలో చేరిపోయాడని టాక్ ఆల్రెడీ. నేను చెప్తున్నాను, నేను చేరలేదు. సరే, ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నా, రేపు పొద్దున ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన నా మీద కండువ వేసాడు అనుకోండి, మరి ఇక భ్రష్టుని అయిపోయినట్టేనా? నెబుకద్నెజరు విగ్రహారాధకుడా కాదా? అవునా కాదా? నెబుకద్నెజరు విగ్రహారాధకుడే దానియేలు ప్రవక్తను ప్రధానమంత్రిగా భక్తులు చేయలేదు, ఆ భక్తిహీనుడే చేశాడు. దేవుడు తన ప్రజలను హెచ్చించడానికి లోకస్తులను వాడుకుంటాడు. యోసేపును ప్రధానమంత్రిగా చేసింది ఎవరు? ఫరో యెహోవా దేవుని భక్తుడా? ఫరో రాజు యోసేపును హెచ్చిస్తే మనకు అభ్యంతరం లేదు. నెబుకద్నెజరు దానియేలును హెచ్చిస్తే మనకు అభ్యంతరం లేదు. అదేమి దేవుని గొప్పతనం. మరి ఇవాళ కూడా ఒక అన్యరాజు ఒక భక్తుడిని హెచ్చిస్తే మనకు అభ్యంతరం ఎందుకు? తప్ప రంజిత్ గారు, మీ పనితీరు మాకు నచ్చింది, సమాజానికి సేవ చేయండి, నేనున్నాను మీకు అండగా అని ప్రధానమంత్రి గారు ఒకవేళ అన్నారనుకోండి, తప్ప అది యేసయ్య నా దేవుడు, ఆ వేదిక మీద కూడా యేసయ్య నా దేవుడు అని చెప్తాము. అంతవరకు ఎప్పుడూ సువార్త వినని వాళ్ళకు కూడా సువార్త చెప్పడానికి కొత్త అవకాశాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపులు, తాళాలు, అడ్డగడియలు అన్నీ బద్దలు కొట్టుకొని ఒక నదీ ప్రవాహములాగా దేవుని సంఘం ప్రవహించాల్సిన అవసరం ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం తప్పు చేయొద్దు. దేవుని వాక్యం నిషేధించింది మనం చేయొద్దు. కానీ యోసేపు లాగానే ఉండాలి, దానియేలు లాగానే ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ ప్రభుత్వం హెచ్చించొద్దట. మరి పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చిస్తుందా? మరి ఎవరు హెచ్చించారు? అందరూ మనవాదులే, అందరూ లోకాధికారి గుప్పిట్లో ఉన్నారు. దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా ఒక కొత్త ద్వారం తెరవడానికి ఒక తరంలో ఫరోను వాడుకున్నాడు, ఒక తరములో నెబుకద్నెజరును వాడుకున్నాడు, ఒక తరంలో ఇంకొకరిని వాడుకుంటాడు. పని జరిగిందా లేదా అనేది ముఖ్యం, కానీ ఈ మనుషులు వాళ్ళ విశ్వాసాలు మనకు ముఖ్యం కాదు. తెలంగాణలో ఒక సామెత ఉంది, పల్లెటూరు సామెత. ఏ అక్క దంచితేనేమిరా, ఏ అక్క దంచితేనేమిరా బియ్యం కావాలని. వడ్లును దంచుతారు కదా పాతకాలంలో. వడ్లు బియ్యం అయిన తర్వాత ఇది ఎవరు దంచారు చెప్పు అని ఆడు పంచాయతీ పెట్టొద్దు. ఏ అక్క దంచితేనేమిరా బియ్యం కావాలని. అది ఫరో అయితేనేమి, నెబుకద్నెజరు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, మనకు బియ్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారు? విశాల హృదయము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడా లేదా? దేవుడు ఎంతో ప్రేమించిన లోకంలో హిందువులు ఉన్నారా లేదా? మరి హిందువులను దేవుడు ప్రేమించాడా లేదా? ముస్లింలను ప్రేమించాడా లేదా? ఏమంటే నాస్తికులను కూడా ప్రేమించాడా లేదా? బౌద్ధులను ప్రేమించాడా లేదా? జైనులను ప్రేమించాడా లేదా? ఏమండి అందులో మోడీ గారిని కూడా ప్రేమించాడా లేదా? ఏమో సార్, నాకు అనుమానమే. అందరినీ ప్రేమించాడండి. ఏమో ఎవరికి తెలుసు. మనం ఎవరిని చూసి ఎంత భయపడుతున్నామో వాళ్ళే రేపు సాక్ష్యం చెబుతారేమో. పౌలుకు దర్శనం ఇచ్చినట్టుగా యేసు నాకు దర్శనం ఇచ్చాడండి. నాకు కాశీలో ఉండేటటువంటి గొప్ప గొప్ప పండితులు, మెడ నిండా రుద్రాక్షమాలు, విభూది రేఖలు పెట్టుకుని భీకరాకారంగా ఉండే గురువులు, స్వాములు నాకు తెలుసు. వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు దేవుడేరా,
యేసుప్రభు దేవుడు గాడన్న బడుద్ద ఎవడు, బుద్ధిహీనుడు? యేసుప్రభు దేవుడు, ఆయన దేవుడు కాకపోవడం ఏంటి అని మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం కైలాస మహర్షి చదివారా? హిమాలయాలలో చాలామంది సాధువులు, సన్యాసులు పద్మాసనం వేసుకొని జపించేది, ధ్యానించేది నజరయుడని యేసుని అని రాశాడు ఆయన. కాబట్టి తొందరపడి ఒలిక్కి పడొద్దు. మన విశ్వాసం మనది. యేసు ప్రభు తప్ప ఇంకో రక్షణ మార్గం లేదు అని లోకమంతటా చెప్పటానికే మనం ఉన్నాం. అయితే మన విశ్వాసానికి వేరుగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఒక్కొక్కసారి మన కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడుకుంటాడా లేదా? అప్పుడు మనం ఏం చేయాలా? దేవా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇట్లా చేయవద్దని దేవుడికే చెప్తామా? ఉన్న ప్రభుత్వాలన్నీ దేవుడు కలిగించినవేనట. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారమును లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఇది లేఖనమా కాదా? లేఖనము నిరర్ధకం కానేరదు.